Watch full episodes on Jio Hotstar. అరే బాక్సర్ అన్న మీరు బానే ఉన్నారు కదా? అరే నా కాలు, నేను నిలబడలేకపోతున్నాను. వాళ్ళందరూ ఎవరు నాకేమీ అర్థం కొన్ని కావడం రోజుల లేదు. క్రితం మా తమ్ముడు అరుక్కొని వాళ్లే కిడ్నాప్ చేసింది. అలాగే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. నేను చూసుకుంటాను. అరే అన్నా మీరంతా ఎవరు? ఆ తర్వాత బాక్సర్ అన్నయ్య తమ్ముడిని మీరందరూ ఎందుకు కిడ్నాప్ చేశారు? నజర్ సింగ్. నా చూపు ఎవరి మీద పడిందంటే ఆ తర్వాత దబడే తనతో చెప్పండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమనే. ప్లీజ్ ప్లీజ్ చూపన్నయ్యా చెప్పండి ప్లీజ్. ఇతను తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి. అదంతా నేను చెప్పలేను. ఇప్పటికైనా చెప్పేది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏంటి? ప్లీజ్ ప్లీజ్ చెప్పండి దయచేసి. బాక్సర్ అన్నయ్య తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి చెప్పండి ప్లీజ్. ఒక్కసారి చెప్పండి దయచేసి చెప్పండి. బాక్సర్ అన్నయ్య తమ్ముడిని మీరు ఎక్కడ దాచారు? నీకు కనిపించట్లేదా? నేను అతనితో మాట్లాడుతున్నాను కదా. అరే చూపన్నయ్య చెప్పండి ప్లీజ్. ఆల్కో టోపీని మీరు ఎక్కడ దాచారో చెప్పండి ప్లీజ్. చెప్పకపోతే అంత మీరు వద్దు, నన్ను కొట్టద్దు. తన్ని జూపాంగ్ ఐలాండ్ కు తీసుకువెళ్ళిపోయారు. ఓహో జూపాంగ్ ఐలాండా? ఏంటిలో జరిగింది? త్వరగా రండి. నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేమి కనిపించట్లేదు. ఆ చూపన్నయ్య ఆ జూపాండ్ ఐలాండ్ ఎక్కడుందని చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ జూపాండ్ ఐలాండ్ ఎక్కడుంది? జూపాంగ్ ఐలాండ్ జపాన్ లో ఉన్న కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ ఐలాండ్. ఏంటి ప్రైవేట్ ఐలాండా? ప్రైవేట్ ఐలాండ్. అక్కడ ఒక్కొక్క సంవత్సరము ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్స్ జరుగుతాయి. మీరు ఎలాగైనా మా సహోదరుణ్ణి కాపాడించు ప్లీజ్. పతులు మనం ఖచ్చితంగా జూపాండ్ ఐలాండ్ కి వెళ్దాం. తప్పకుండా వెళదాం మోటో, దిగులు పడకు. కానీ బాక్సర్ అన్న ముందు ఇది చెప్పండి. ఆ గోండాలు మీ తమ్ముడు ఎందుకని తీసుకువెళ్లారో ముందు అది చెప్పండి. అప్పుడే కదా మేము కనిపెట్టడానికి వసతిగా ఉంటుంది. నా తమ్ముడు ఆర్కియాలజిస్ట్. మా తమ్ముడు పరిశోధన చేసేటప్పుడు వాడికి కొన్ని వస్తువులు దొరుకుతాయి. అందులో వాడు రీసెర్చ్ చేస్తుంటాడు. ఒక రోజు వాడు భయపడిపోయి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆర్కో ఏమైందిరా? ఎందుకు నువ్వు మరి ఇలా భయపడుతూ వచ్చావు? నేను ఇంతకాలంగా దేనికోసం అయితే చూస్తూ ఉన్నాను, అది ఇప్పుడు దొరికింది. కానీ గుండాలు నన్ను వెంబడిస్తున్నారు. ఈ లాకెట్ ని జాగ్రత్తగా ఉంచు, ఎవరికి ఇవ్వద్దు. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. వాళ్ళందరూ నిన్నెందుకురా వెంబడిస్తున్నారు? ఎందుకో చెప్పు. ఎందుకు? వాళ్ళు వచ్చేసాడా? ఓ నో, ఆ గుండాలు ఇక్కడ కూడా వచ్చేసారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు వస్తున్నారా? నువ్వు ఎక్కడికి వెళుతున్నావురా? పరిగెత్తకరా, ఆగరా, అరుకో, ఆగరా. దాని తర్వాత వాడు తిరిగి రానే లేదు. ఇవాళతో 15 రోజులు అయిపోయింది. ఇవాళ వాళ్లే తిరిగి వచ్చారు. మీరు మట్టికి లేకుండా పోయారంటే వాళ్ళు నన్ను కూడా తీసుకొని బ్యాంక్ ఐలాండ్ కి తీసుకెళ్లిపోయేవాళ్ళు. కానీ జూపాండ్ ఐలాండ్ కే ఎందుకు? కానీ ఈ రౌడీలకి ఆ లాకెట్ ఎందుకు కావాలి?
అరే మోటు దీని అంతటికి ఆన్సర్ మనం జూపాంగ్ ఎడారికి వెళ్తేనే దొరుకుతుంది. ఏమంటావ్? రండి అందరూ మనం జూపాంగ్ ఐలాండ్ కి వెళ్ళిపోదాం రండి. బాక్సర్ అన్న నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో ప్లీజ్. మీ తమ్ముడిని మేము మాతో పాటు తీసుకువస్తాను. నువ్వేమి దిగులు పడద్దు. మేమిద్దరం అక్కడ చేరామంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఓకే ఓయ్ మోటు బదులు ఈ పౌచ్ పెట్టుకోండి. ఈ పౌచ్ లో కొంచెం డాలర్లు ఉన్నాయి. తర్వాత ఈ లాకెట్ కూడా ఉంచుకోండి. ఒకవేళ ఇది మీకు ఉపయోగపడవచ్చు. Requesting to all the passengers traveling to Tokyo, flight F41972. Please have your boarding passes and passport ready for boarding. Thank you. నాయనో ఇన్ని సాఫ్ట్ డ్రింక్లు ఒకే చోట జరుగుతుందా? ఆ? ఏంటిది? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. చాలా దాహంగా ఉంది. ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటాను. ఏం తీసుకోను? ఇదా లేకపోతే అదా లేకపోతే ఇదా? ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ పారిపోండి. అయ్యో పరిగెత్తండి. అయ్యో కాపాడండి. సార్ అందరి నోటు అప్పగించేశాం కదా సార్. కానీ ఈ మోటు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనపడడం లేదే. మోటు వస్తున్నా. ఇక్కడికి ప్రమాదంలో వస్తున్నా. ఎవరు నువ్వు? ఎయిర్పోర్ట్ అంతా తల మీద పెట్టుకుని తిరుగుతున్నావా? అరే అన్నయ్య, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతుంది? అరే ఏం లేదు ఇన్స్పెక్టర్ గారు. అది ఏంటంటే నేను ఊరికే అతన్ని మనం ఎక్కడని వెతకాలి? బహుశా అతన్ని పౌచ్ని చేంజ్ చేస్తుంటాడు మ్యాన్. ఎవరు అలా చేస్తున్నారు? ఇలా చూడండి, కాస్త జాగ్రత్తగా కొట్టొచ్చు కదా. ఓహో సారీ, ఇక వెళ్ళండి. ఇందులో తక్కువేమీ లేదు. జాగ్రత్తగా మసిలుకో. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. అర్థమైందా నీకు? వదిలే మోటు, వాడితో ఎందుకు అనవసరంగా గొడవ? బాస్ వాడు అవునవును, అతను చాలా కోపంగా చెప్పి వెళ్ళాడు. బాస్ అది కాదు వాళ్ళు. అవును, అతను చాలా కోపంగా చెప్పాడు. అయితే ఏంటో చెప్పు. బాస్ అది కాదు, వాళ్లే మనల్ని ఎయిర్పోర్ట్ లో గుద్దింది బాస్. ఇంకా లాభం లేదు మ్యాన్, త్వరగా వెళదాం పదా. వెళ్ళండి బాస్, మేము రాము. మేము చెప్పేటప్పుడు మీరు వినరు, మేము చెప్పేటప్పుడు కొడతారు. అనవసరంగా వాక్కుండా ముందు పదా, లేదంటే ఆ గొరిలా మనల్ని వదిలిపెట్టాడు. ఇక జీవితాంతం మనం ఏడుస్తూ ఉండక తప్పదు. అవునవును, వెళదానండి. వెళ్ళాం బాస్. పెద్దన్నయ్య, ఇది ఎక్కడికి వెళ్ళే దారి? ఈ రహస్య దారి. ఏంటిది ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. నడపండి. జాగ్రత్త. అరే మోటు, అదేం లేదు. ఇదే వహాన్ గొరిల్లా ప్యాలెస్. తర్వాత దీని కిందే ప్రెజన్ ఉంది. ఇక్కడి నుంచి మీరు ఎక్కి తిన్నగా పైకి వెళ్ళాలి. అలాగా? ఈ దారి తప్పితే ఇంకే దారే లేదు. మధ్యలో మీకు ఒక కేవ్ కనపడుతుంటది. ఆ కేవ్ మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్తది. కానీ మీరు అంత సులభంగా దాన్ని చేరుకోలేరు, ఎందుకంటే అంత డేంజరస్ గా ఉంటది. అందువలన చాలా జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
సెన్సై గొరిలా అతను ఇక్కడే ఉన్నాడు. అరే నేను చెప్పే వ్యక్తి అతనే. పౌచ్ ఎవరి దగ్గర అయితే మారిపోయిందో అతను ఈ ఐలాండ్ లోనే ఉన్నాడు మ్యాన్. నేను అతన్ని చూశాను. నేను అతన్ని దారిలో చూశాను. షింగ్మి, ఒకవేళ వాడిక్కడికి వచ్చుంటే మన రిసార్ట్ లోనే వండి ఉంటాడు. నువ్వు వెళ్ళి మన రిసార్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వాడి ఫోటో చూపించి వాడు ఎక్కడున్నాడో ఏ రూమ్ లో దాక్కున్నాడో కనిపెట్టి వాడి దగ్గర నుంచి ఆ పౌచ్ తీసుకొనిరా. మిగిలిన వాళ్ళందరినీ పట్టుకొని ఇక్కడికి లాక్కురా. వెళ్ళు. ఓకే మ్యాన్, ఇప్పుడే వెళతాను. ఈసారి మాత్రం మిస్టేక్ కాదు మ్యాన్. చాలా ఎత్తుగా ఉంది. జాగ్రత్తగా వెయ్యి మోటు. పట్టేశాను రే. వెర్రీ గుడ్ మోటు. మోటు, నేను ముందుకు వెళ్తున్నాను. నాకు ఇదిలో 20 సంవత్సరాలు అనుభవం ఉన్నాయి. ఓకే. అయ్యమ్మా, ఇప్పుడు నా వంతు. నేను వెళ్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఎక్కుతాను. అయ్యమ్మా, ఏంటిది? ఎవరికి తెలుసు? పైకి రావద్దు. స్నేక్ నాకు చాలా భయం. మోటు, జెన్సీ అన్న చెప్పిన గుహ ఇది అనుకుంటాను. అయ్యమ్మా, ఏంటి ఇక్కడ ఇన్ని కపిలాలు ఉన్నాయి? చూడడానికి చాలా దారుణంగా ఉంది, భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదా? అయ్యమ్మా, ఇవి మనపై attack చేస్తున్నాయి. వద్దు. మా మోటును వదిలేయండి. అయ్యమ్మా, రారా. పోదండి, లోపలికి వెళ్దాం. లోపల ఏదో భయంకరమైన గుహ ఉన్నట్టుంది. ఏంటిది? ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదో రహస్య దారి ఉన్నట్టుంది. పదండి వెళ్దాం. పదండి. దాక్కోండి. పెద్దన్నయ్య, మనం సరైన చోట్లోనే ఉన్నట్టున్నాం. ఇదే ఆ ప్రిజన్ లాగుంది. ఎందుకంటే ఇక్కడ చాలా గార్డ్స్ ఉన్నారు. ఇక్కడ చాలా మంది లోపల ఉన్నారు. మనం కాస్త జాగ్రత్తగా దాక్కుని వెళ్ళాలి. అయ్యమ్మా, అయ్యమ్మా ఉండండి, నేను వస్తాను. అరే వాళ్ళకి ఏమైంది? ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. వాళ్ళని వెతకండి. మోటు, త్వరగా రండి. మోటు, అరే ఎక్కడ ఇరికిచ్చేసారు రే. అయ్యమ్మా, మోటు త్వరగా. అమ్మా, అమ్మా, అమ్మా. అరే పెద్దన్నయ్య, ఒకేసారి ఎందుకు వీళ్ళంతా రారు? వాళ్ళని పట్టుకోండి. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మా దగ్గరికి రండి, ఎవరైనా కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, రండి, మమ్మల్ని కాపాడండి, 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 ఎవరైనా మమ్మల్ని కాపాడండి, రండి, రండి, కాపాడండి. ఎవరో పిలుస్తున్నారు. మిస్టర్ మోటు, మమ్మల్ని విడిపించు ప్లీజ్. హెల్ప్ us, హెల్ప్ us, హెల్ప్ us.
సరే సరే అందరినీ కాపాడుతాం కానీ ఆర్క్ ఎక్కడ కనిపించట్లేదే. ఎక్కడున్నావు ఆర్కో? ఆర్కో 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 నేను ఇక్కడ ఉన్నాను. మోటు పత్రు నేను ఇక్కడే ఉన్నాను. ఆర్కో 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 అరే ఆర్కో అన్న మా టైం బాగుంది, నువ్వు దొరికావు. మోటు పత్రు మీరు ఇక్కడ ఉన్నారా? ఆ భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. అయ్యమ్మా నేను తాళం చెవు కానీ పెట్టాను. నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. రండి వెళదాం. బాక్సర్ అన్న ఎక్కడున్నాడు? పెద్దన్నయ్య బాక్సర్ అన్నయ్య బానే ఉన్నారు. నువ్వేం దిగులు పడద్దు. అతను ఈ లాకెట్ ఇచ్చారు. ఈ ఎక్కడది? ఆర్కేకి ఇవ్వాలి కదా. ఎక్కడది? 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 అరే రే హోటల్ రూమ్ లోనే ఏంటి వదిలేసినట్టు. మీరు లాకెట్ ఇక్కడికి తీసుకొచ్చారా? ఓరి భగవంతుడా, అయితే ఆలస్యం చేయదు. త్వరగా లాకెట్ ని నాకు సొంతం చెయ్యి. పదండి మిత్రులారా. అయ్యమ్మా రండి త్వరగా బయటికి రండి. రండి. ఇక మీరు వెళ్ళిపోండి, నేను మిగతా వాళ్ళని విడిపిస్తాను. ఓకే ఓకే. మర్యాదగా సరెండర్ అయిపోండి. అందరూ వినండి. ఇది చీటింగ్. మోటుపత్రు మీరు బయటికి రండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాము. సరే మిత్రులారా పదండి. అరే మోటు మనం సీక్రెట్ దారిలో వెళ్ళలేము. ఆ గాడ్స్ గుంపంతా అక్కడే ఉంది. నాకు ఒక దారి తెలుసు. చెప్పు. ఇటువైపు రండి నాతో పాటు. వెళ్దాం. ఇటు పక్క రండి త్వరగా ఈ నిచ్చెనెక్కి మనం ఎస్కేప్ అయిపోదాం. అర్రా అరే పతులు గాడ్స్ ఇక్కడ కూడా ఉన్నారు. మట్టు ఇక్కడ నుంచి మనం మాట్లాడకుండా వెళ్ళిపోతే మంచిది. రండి. మమ్మల్ని మట్టు ఇంకెవరైనా గాడ్స్ ఇక్కడికి వచ్చే లోపల మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. పదా త్వరగా రండి మిత్రమా. అయ్యమ్మా అందరూ వేగంగా రండి, దయచేసి ఆగండి. అరే ఏంటి మొత్తం లకలక పొగలా ఉంది. అయ్యమ్మా ఇదెవరా? చాలా తొందరలో ఉన్నట్టుగా ఉన్నారు. ఆ గొరిల్లా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న వస్తువు నాకు చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని దక్కించుకోవడానికి నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదేనే చెప్తున్నావు. ఒకసారి సినిమాలో ఇంకోసారి గాడిలో. మిస్టర్ మోటు పట్లు మీరసలు ఏమనుకుంటున్నారు? నా బందీల్ని విడిపించి తీసుకువెళ్ళడం అంత సులువు అనుకుంటున్నారా? ఇలా చూడండి మిస్టర్ వహాన్, నేను వీళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను ఇతన్ని కాపాడి తీసుకెళ్తానని. ఇక మేము చెప్పిన మాటని ఎప్పుడు నిలబెట్టుకుంటాము, ఎప్పుడు పూర్తి చేస్తాము. నాకు వాడికి ఎటువంటి శత్రుత్వం లేదు. వాడి దగ్గర నాకు కావలసిన వస్తువు ఉంది. అది నాకు ఇచ్చేసి మీరు వెళ్ళొచ్చు. లేదంటే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. అయితే నీతో మేము తలబడి దాన్ని తీసుకెళ్తాము. అయ్యమ్మా కాపాడు.
Hey, stop! Stop in the name of law. My name is Chingam, Inspector Chingam. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్ చెప్పాను కదా ఏం పాసిబుల్ అయ్యమ్మా మోటు వచ్చేరా. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.